మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా వైసీపీ ఆఫీసు కూడా సైతం అధికారులు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. హైవే పక్కన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంటి సమీపంలో 1 ఎకరా 50 సెంట్లలో భవనాన్ని నిర్మిస్తున్నారు. 80% పనులు కూడా పూర్తయ్యాయి. నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వైసీపీ ఆఫీసుకు అనుమతుల్ని మున్సిపల్ అధికారులు చెక్ చేస్తున్నారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా వైసీపీ ఆఫీసుకు సైతం అధికారులు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. హైవే పక్కన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంటి సమీపంలో 1.50 ఎకరాల్లో భవనాన్ని నిర్మిస్తున్నారు. 80% పనులు కూడా పూర్తయ్యాయి. నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వైసీపీ ఆఫీసుకు అనుమతుల్ని మున్సిపల్ అధికారులు చెక్ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా వైసీపీ ఆఫీసుకు సైతం అధికారులు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. హైవే పక్కన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంటి సమీపంలో 1.50 ఎకరాల్లో భవనాన్ని నిర్మిస్తున్నారు. 80% పనులు పూర్తయ్యాయి. నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వైసీపీ ఆఫీసుకు అనుమతుల్ని మున్సిపల్ అధికారులు చెక్ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా వైసీపీ ఆఫీసుకు సైతం అధికారులు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. హైవే పక్కన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంటి సమీపంలో 1.50 ఎకరాల్లో భవనాన్ని నిర్మిస్తున్నారు. 80% పనులు పూర్తయ్యాయి. నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వైసీపీ ఆఫీసుకు అనుమతుల్ని మున్సిపల్ అధికారులు చెక్ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా వైసీపీ ఆఫీస్కి సైతం అధికారులు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ రాము అందిస్తారు. రాము, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అధికారులు ఏం చెప్తున్నారు?
ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 26 జిల్లాల్లో వైసీపీ కార్యాలయాల నిర్మాణానికి సంబంధించి కూడా ఇప్పుడు వివాదం నలుగుతుంది. దీనికి సంబంధించి కూడా మంత్రి నారా లోకేష్ కూడా మొత్తం 26 జిల్లాల్లో వైసీపీ కడుతున్న కార్యాలయాన్ని కూడా నిబంధనలకు విరుద్ధంగా కడుతున్నారు. సంవత్సరానికి ₹1000 కడుతూ 33 ఏళ్ళకి తీసుకున్నారు. ఇదంతా కలిపితే మొత్తం 600 కోట్ల పైకి పెద్ద అవినీతి జరుగుతుందంటే కూడా నారా లోకేష్ ఇది ట్విట్టర్ లో పేర్కొనడం జరిగింది. మొత్తం మీద చూస్తే దీనికి సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో కూడా హైవే పక్కనే, శ్రీకాకుళం జిల్లా నగరానికి దగ్గరలో ఉన్న హైవే పక్కనే మొత్తం ఎకరా 50 సెంట్లలో కూడా ఇది నిర్మాణం జరుగుతుంది. ఏడాది 10 నెలల క్రితం కూడా ఇది మంత్రి సీదిరి అప్పలరాజు, అప్పుడు ధర్మాన కృష్ణదాస్ ఈ బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన కూడా చేపట్టడం జరిగింది. ఎప్పుడైతే నారా లోకేష్ దీనికి సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 26 జిల్లాల్లో ఇంచుమించుగా 42 ఎకరాల స్థలంలో ఇదంతా కూడా కడుతున్నారు. ఇదంతా కూడా ప్రభుత్వ స్థలం, ఇది నిబంధనలకు విరుద్ధంగా కొన్ని నిర్మాణాలు జరుగుతున్నాయంటూ కూడా ఆయన పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి కూడా నిన్న సాయంత్రం అయితే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కూడా మున్సిపల్ అధికారులు నిన్న ఇదే సమయానికి 11-12 మధ్యలో కూడా వాళ్ళు ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయానికి సంబంధించి ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత కూడా ఇక్కడ నిర్మాణ పనులు అయితే కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి అక్కడ ఉన్న సూపర్వైజర్ని మీరు నిర్మాణ పనులు ఆపండి, దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి కొన్ని అభ్యంతరాలు వచ్చాయి కాబట్టి అది పూర్తిగా ఇది పర్మిషన్లు అన్ని ఉన్నాయా లేదా, లేకపోతే నిబంధనలకు అనుగుణంగా ఉందా లేదని పూర్తి స్థాయిలో అంతా పరిశీలించిన తర్వాత మీరు నిర్మాణాలు చేపట్టాలని చెప్పి అంతవరకు కూడా ఈ నిర్మాణ పనులు ఆపాలంటే కూడా ఇక్కడ ఉన్న సూపర్వైజర్కి వాళ్ళంతా చెప్పడం జరిగింది. దీంతో నిన్నటి నుంచి కూడా ఇక్కడ నిర్మాణ పనులు ఇంచుమించుగా ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో చూస్తే 80% పనులన్నీ కూడా పూర్తి అయిపోయి మరొక 20% పనులన్నీ కూడా మిగిలి ఉన్నాయి. ఇది మరొక 1-2 నెలల్లో కూడా పూర్తి స్థాయిలో శ్రీకాకుళం జిల్లా హైవే పక్కన ఎకరా 50 సెంట్లు కొడుతున్న బిల్డింగ్ మొత్తం పూర్తి నిర్మాణం అయితే పూర్తయ్యే అవకాశం ఉన్నాయి. అయితే నిన్న మధ్యాహ్నం 12 గంటల సమయంలో మున్సిపల్ అధికారులు వచ్చి ఈ నిర్మాణ పనులు ఆఫ్ చేయాలి, దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దీనికి నిర్మాణ పనులు అనుమతులు ఉన్నాయా లేవా, ఎంతవరకు దీనికి సంబంధించి అనుమతులు తీసుకున్నారు ఏంటనేది పూర్తి స్థాయిలో కూడా దీన్ని పరిశీలించాలి. ఆ తర్వాత పూర్తి స్థాయిలో అనుమతులు ఉంటే అప్పుడు పనులు స్టార్ట్ చేయొచ్చు. అంతవరకు కూడా మేము చెప్పేంత వరకు కూడా మీరు పనులు స్టార్ట్ చేయొద్దంటూ కూడా మున్సిపల్ అధికారులు ఇక్కడ ఉన్న సూపర్వైజర్ కి దీనికి సంబంధించిన ఎవరైతే దీనికి లీడ్ తీసుకున్నారో దానికి సంబంధించి ఆ వైసీపీ అధికారులకి, వైసీపీ నాయకులు కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే ఇక్కడ శ్రీకాకుళం హైవే పక్కనే, దీని పక్కనే ధర్మాన ప్రసాదరావు మాజీ మంత్రి ఇల్లు కూడా ఉంది. ఆ ఇంటికి అతి కోతవేటి దూరంలో కూడా ఇది ఎకరా 50 సెంట్లో కూడా నిర్మాణం జరుగుతుంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా కూడా ఇటు పరిస్థితుల్లో నిర్మాణాలు ఆఫ్ చేయాలని చెప్పి అధికారులు అయితే చెప్పడం జరిగింది. దీంతో ప్రస్తుతానికైతే నిర్మాణ పనులు నిలిచిపోయి మళ్ళీ తిరిగి అధికారులు వచ్చేంత వరకు కూడా ఇటు పరిస్థితుల్లో నిర్మాణం చేపట్టకూడదని అనడంతో ఎక్కడికక్కడైతే నిర్మాణ పనులన్నీ కూడా యాజమాన్యం ఎవరైతే దీనికి వైసీపీకి సంబంధించి కార్యాలయం నిర్మాణానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పనులు ఆపివేయడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో ఇది నిర్మాణం చేపట్టాలంటే మళ్ళీ ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి అనుమతులు వచ్చేంత వరకు కూడా మేము కూడా నిర్మాణాలు చేపట్టమంటూ కూడా ఇక్కడే ఉన్న ఎవరైతే సూపర్వైజర్ ఉన్నారో వారైతే చెప్పడం జరుగుతుంది. నాగరాజు. థ్యాంక్ యూ రాము. బులెటిన్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ కార్యాలయాలకు నోటీసులు వెల్లువెత్తుతున్నాయి. నెల్లూరులో నిర్మిస్తున్న నూతన వైసీపీ కార్యాలయాన్ని కార్పొరేషన్ అధికారులు పరిశీలించారు. సరైన అనుమతులు లేవని గుర్తించారు. విషయం తెలుసుకున్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కార్యాలయం వద్దకు వెళ్లారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అనుమతులు లేకుండా కార్యాలయం ఎలా కడతారంటూ అధికారులు నిలదీశారు. వారంలోపు వివరణ ఇవ్వాలని జిల్లా వైసీపీ అధ్యక్షుడికి నోటీసులు ఇచ్చారు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ కార్యాలయాలకు నోటీసులు వెల్లువెత్తుతున్నాయి. నెల్లూరులో నిర్మిస్తున్న నూతన వైసీపీ కార్యాలయాన్ని కార్పొరేషన్ అధికారులు పరిశీలించారు. సరైన అనుమతులు లేవని గుర్తించారు. విషయం తెలుసుకున్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కార్యాలయం వద్దకు వెళ్లారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అనుమతులు లేకుండా కార్యాలయం ఎలా కడతారంటూ అధికారులు నిలదీశారు. వారంలోపు వివరణ ఇవ్వాలని జిల్లా వైసీపీ అధ్యక్షుడికి నోటీసులు ఇచ్చారు.